ఇమాజిన్ ఒక కంపెనీకి జాబ్ పోర్టల్ అప్లికేషన్ ఉంది. క్యాండిడేట్ జాబ్ కి అప్లై చేయడానికి రెజ్యూమ్ అప్లోడ్ చేస్తాడు. ఓకే, సో ఫస్ట్ స్టెప్ రెజ్యూమ్ అప్లోడ్ చేయగానే ఓకే, సో ఇది ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ అమెజాన్ S3 బకెట్కి వెళ్తుంది. ఓకే, క్యాండిడేట్ అప్లోడ్ చేయగానే అమెజాన్ ఈ S3 లో ఏంటి అనేది ఫైల్ స్టోరేజ్ సర్వీస్. ఇక్కడ క్యాండిడేట్ రెజ్యూమ్ ఫైల్ స్టోర్ అవుతుంది. దీని తర్వాత S3 పని ఏం చేస్తుంది? రెజ్యూమ్ సేఫ్ గా స్టోర్ అయిందా లేదా, లార్జ్ ఫైల్స్ ని హ్యాండిల్ చేయడం, ఎనీ టైం యాక్సెస్ చేయడం. S3 అంటే AWS లో ఫైల్ స్టోరేజ్ లాకర్ గా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లాంబ్డా. ఈ లాంబ్డా ఏం చేస్తుంది? ప్రాసెస్ చేస్తాయి రెజ్యూమ్ ని. రెజ్యూమ్ S3 లో అప్లోడ్ అయిన వెంటనే ఒక ఈవెంట్ క్రియేట్ అవుతుంది అనమాట. సో లాంబ్డా ఆటోమేటిక్ గా ట్రిగర్ అవుతుంది. దీని టాస్క్ ఏంటంటే రెజ్యూమ్ అప్లోడ్ అయిందా లేదా చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఫైల్ టైప్ వ్యాలిడేట్ చేస్తుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, దాని తర్వాత లాంబ్డా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? SQS. ఈ SQS అనేది న్యూ టాపిక్ మనకి. SQS అంటే సింపుల్ క్యూ సర్వీస్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒకేసారి 50,000 రెజ్యూమ్స్ అప్లోడ్ అయ్యాయి అనుకోండి. లాంబ్డా అన్ని ఒకేసారి ప్రాసెస్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. సో SQS మధ్యలో ఏం చేస్తుంది అంటే వెయిటింగ్ ఏరియా లాగా ఉంటుంది, అంటే క్యూ. సో అన్ని ఒకేసారి చేయకుండా ప్రాసెసింగ్ గా స్టెప్ బై స్టెప్ రెజ్యూమ్ తీసుకుంటుంది అనమాట. ఓకే, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ట్రాఫిక్ ని హ్యాండిల్ చేస్తుంది, డేటా మిస్ అవ్వదు, సిస్టమ్ స్టేబుల్ గా ఉంటుంది. సో SQS అంటే జస్ట్ AWS వెయిటింగ్ లైన్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్ ఇస్ గ్లూ. ఇది డిస్కస్ చేస్తుంది. మన గ్లూ అంటే క్లీన్ డేటా. ఇప్పుడు రెజ్యూమ్ డేటాని క్లీన్ చేయాలి అంటే ఏంటి? డేటా క్లీనింగ్, డేటా ట్రాన్స్ఫర్మేషన్, డేటా ప్రిపరేషన్ ఇలాంటివి చేస్తుంది. గ్లూ అంటే రా డేటాని యూస్ఫుల్ డేటా మార్చే సర్వీస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ థింగ్ ఇస్ ఇది న్యూ టాపిక్ డైనమోడిబి. ఈ డైనమోడిబి ఏంటంటే స్టోర్ క్యాండిడేట్ ఇన్ఫో. సో క్లీన్ చేసిన డేటాని మనం డేటాబేస్ లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు రిక్రూటర్ క్యాండిడేట్ డీటెయిల్స్ చూడొచ్చు అనమాట సింపుల్ గా. సో డైనమోడిబి అంటే ఫాస్ట్ NoSQL డేటాబేస్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఇస్ స్టెప్ ఫంక్షన్స్, మేనేజ్ వర్క్ ఫ్లో. ఇది ఆల్రెడీ మనం ఇప్పుడు మొత్తం ప్రాసెస్ ని ఎవరు మేనేజ్ చేస్తారు? ఓకే, సో ఒకవేళ స్టెప్ ఫెయిల్ అయితే ఏంటి, అలాంటివన్నీ మొత్తం హ్యాండిల్ చేసేది స్టెప్ ఫంక్షన్స్. లాస్ట్ వన్ క్లౌడ్ వాచ్ లాగ్స్ అంటే మానిటర్ లాగ్స్. ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఇదేంటంటే అప్లికేషన్ బాగా నడుస్తుందా, ఎర్రర్స్ ఉన్నాయా. సో ఇలాంటి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది మనకు మొత్తం కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ మనం చూస్తామంటే క్లౌడ్ వాచ్ లాగ్స్ లో చూస్తాం. ఏదైనా స్టెప్ ఫెయిల్ అయినప్పుడు కానీ, సక్సెస్ అయినప్పుడు కానీ, మీకు ఏదైనా పర్టికులర్ ఐడి కానీ, ఏదైనా డీటెయిల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ ఎవ్రీథింగ్ మనకు చెక్ చేసేది ఎక్కడ అంటే క్లౌడ్ వాచ్ లాగ్స్. ఓకే, ఇది AWS అప్లికేషన్ మానిటరింగ్ సిస్టమ్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఈవెంట్ బ్రిడ్జ్. ఓకే, ఈ ఈవెంట్ బ్రిడ్జ్ ఏంటంటే ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా యాక్షన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు క్యాండిడేట్ స్టేటస్ సెలెక్ట్ అయిందా లేదా, ఈవెంట్ ఏంటంటే క్యాండిడేట్ సెలెక్టెడ్ ఈవెంట్, ఇలాంటి ఈవెంట్ ఏదైనా చిన్న యాక్షన్ తీసుకోవడానికి మనకి ఈవెంట్ బ్రిడ్జ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా ఫైల్ S3 బకెట్ లో అప్లోడ్ చేయగానే ఈ ఈవెంట్ బ్రిడ్జ్ అనేది వస్తుంది. ఈవెంట్ బ్రిడ్జ్ లో కొన్నిసార్లు ఏంటంటే స్కెడ్యూల్ మనకు డైలీ స్కెడ్యూల్ బ్యాచ్ జాబ్స్ రన్ అయినప్పుడు ఈవెంట్ అనేది మనకి టైం సెట్ చేస్తాం అనమాట. ఇక్కడ క్రాన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి ఈవెంట్లు కూడా మనం ట్రిగర్ చేస్తాం ఇక్కడ ఈవెంట్ బ్రిడ్జ్ యూజ్ చేసుకొని. ఓకే, సో ఇది అంటే ఫైనల్ గా ఇదంతా చెప్పాలంటే క్యాండిడేట్ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన దగ్గర నుంచి ఇంటర్వ్యూ నోటిఫికేషన్ వచ్చే వరకు AWS లో ప్రతి సర్వీస్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని కంప్లీట్ గా ఆటోమేషన్ చేస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ.